కావాలి, ఇస్తారా ప్లీజ్? ఎక్కండి. ఏంటమ్మా ఈ అర్ధరాత్రి రోడ్లో ఏం చేస్తున్నా? నీలాంటి అందమైన మగాళ్ళు ఎవరొస్తారా, లిఫ్ట్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నాను. వయసు అయిపోయిన వాణ్ణి నేను అందగాడంటావేంటి? నిజం చెప్తున్నాను, వయసు అయిపోయినా మీరు చాలా అందంగా ఉన్నారు. నిజమా? అబద్ధాలు చెప్పడం నాకు అలవాటు లేదు. ఉక్కపోస్తుంది, ఏసీ లేదా? ఎందుకు లేదు, ఉంది. ఏంటి, నేను నచ్చలేదా? ఎందుకు అలా అడుగుతున్నా? ఏం లేదు, పక్కన నేనున్నా కూడా నా వైపు చూడకుండా ముందుకు చూస్తున్నారు అని. ఆశగా ఉందా? అది పర్వాలేదు, చెప్పు. బండి ఆపండి. ఏంట్రా వయసులో ఉండగా చేయాల్సింది వయసు అయిపోయాక చేస్తున్నావేంటి? ఏంటి సంగతి? వయసు అయిపోయిందా? ఎవరికి? నాకు వయసు అయిపోవడం ఏంటి? తెల్లగడ్డ వచ్చి నీ మొహం చూస్తే తెలియట్లా? శరీరానికే వయసు, మనసుకు కాదు. అంతేలే, నీలాంటి వయసైన వాడు అలా సంతృప్తి పడాల్సిందే. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఏంటంటే ఈ వయసులో ఊహల్లో బతకడం కంటే ఏం చేయలేవని. రేయ్, రాత్రి నేనేం చేశానో మీకు చెబితే మీ గుండెలు ఆగిపోతాయి. చా, ఆగిపోవటానికి నీలాగా వయసు అయిపోయిన గుండెలు కదా మావి. ఏం జరిగిందో చెప్పు. రాత్రి 25 ఏళ్ల పడుచు పిల్ల నా పక్కన చేరి
సరసంతో చంపేసింది తెలుసా? ఎక్కడా కల్లోనా? కాదు, కారులో. అవును, రాత్రి అవుట్స్కట్స్ లో రిపేర్ లో ఉన్న కారును తీసుకొస్తుంటే ఒక అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగి నా కారు ఎక్కి ముద్దులు ముచ్చట్లతో పిచ్చెక్కించింది. ఇంకా ఆ అందమైన అమ్మాయి రూపం నా కళ్ళ ముందు కదులుతున్నట్టే ఉంది. నిజంగా అమ్మాయి అప్సరసలాగా ఉంది. అలాంటి అందమైన అమ్మాయితో సరసం ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ రాదు. కొయ్ కొయ్, కోతలు బాగా కొయ్. వినేవాడు వెర్రి పప్పు అయితే నీలాంటి వాడు ఎన్నైనా చెప్తాడు. నేను చెప్పేది నిజంరా. రాత్రి ఒక అందమైన అమ్మాయి నాతో గడిపింది. నా మీదొట్టు. ఒట్టేసి చెప్తున్నావంటే అబద్ధం చెప్పవు, కానీ ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదు. బాబాయ్, ఆ అమ్మాయి అర్ధరాత్రి 10 నీ కారు కింద? అవునరా. అయితే చాలా డేంజర్ బాబాయ్. ఏంట్రా డేంజరు? నువ్వు లిఫ్ట్ ఇచ్చింది అమ్మాయికి కాదు బాబాయ్, కామ పిశాచికి. ఆ? ఏరా, నీకేమైనా పిచ్చా? అమ్మాయిని పట్టుకుని దయ్యం గీయం అంటావేంట్రా? నిజం చెప్తున్నాను బాబాయ్, కోరికలు తీరకుండా చనిపోయిన అమ్మాయిలు అలా కామ పిశాచిలా మారి అర్ధరాత్రులు ఇలా ఎవరితో ఒకరితో గడుపుతారు. కామ పిశాచితో గడిపిన మగవాళ్ళు వారం రోజుల్లో కొంచెం కొంచెం పీక్కుపోయి చచ్చిపోతారు. నువ్వు వెంటనే మంచి మంత్రగాడికి చూపించుకో, లేదంటే ప్రాణాలు పోతాయి. ఈ రోజుల్లో దెయ్యాలు పోతాలేంట్రా? రేయ్, సిటీకి వచ్చి ఇన్ని రోజులైనా ఇంకా నీ పల్లెటూరు బుద్ధి పోనిచ్చుకోలేదు. మా ఊర్లో కూడా అచ్చం ఇలానే కామపిశాచితో గడిపి వారం రోజుల్లో చనిపోయాడు బాబాయ్. జాగ్రత్త బాబాయ్. సర్లే రండ్రా. పదండి. వీడి మూఢనమ్మకాలు. వీడికన్నా పిచ్చోడు నయం. కనీసం పిచ్చోడైతే క్లారిటీ అన్నా ఉంటుంది. వీడి దగ్గర పిచ్చోడనే క్లారిటీ లేదు, మంచోడనే క్లారిటీ కూడా లేదు. ఛీ! ఏంటి నారాయణ, ఏమైంది ఇంత నీరసంగా కనపడుతున్నావు? ఏంటో అర్థం కావటం లేదు. కాళ్ళు బాగా లాగుతున్నాయి. చాలా నీరసంగా అనిపిస్తుంది. నేను ముందే చెప్పాను కదా బాబాయ్, కామపిశాచితో గడిపిన మనిషి కొంచెం కొంచెం పీక్కుపోతాడని. నారాయణ బాబాయ్కి స్టార్ట్ అయింది. సర్లే ఆపరా, నువ్వు నీ ఎదవ్వాగుడు. నీకేంట్రా ఈ దయ్యాల పిచ్చి? ఇది పిచ్చి కాదు బాబాయ్, పచ్చి నిజం. చూడు, ఇంకో 5 రోజుల్లో నారాయణ బాబాయ్ ఎలా నీరసంగా మారతాడో. రేయ్, నీ పక్కనుంటే నాకు మెంటలెక్కేలా ఉంది. నన్ను వదిలేరా బాబు. నేను నిజమే చెప్తున్నాను బాబాయ్, కామపిశాచులు ఉన్నాయి. నారాయణ బాబాయ్ ఆ రోజు రాత్రి గడిపింది దాంతోనే. నన్ను వదిలేరా, నాకు అవతల పనుంది. అది కాదు బాబాయ్, నారాయణ, 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 ఏమైంది? చూసారా రోజు రోజుకి నారాయణ బాబాయ్ ఎలా చిక్కుపోతున్నాడో. ఇప్పటికైనా నేను చెప్పేది నమ్ముతారా? ఎవడ్రా నీరసం? నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. చూడు చూడు, చూసావా ఎంత ఉల్లాసంగా ఉన్నాను? చూసావా? చూడు చూడు చూడు, చూడరా 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 చూడు. నమ్ముతావా నేను ఆరోగ్యంగా ఉన్నానని?
నారాయణ అరే నారాయణ నారాయణ రే హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. ఏమైంది? ఏంటో తెలియదు సార్, ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. నర్స్, సార్. వెంటనే ఇతనికి బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఇవ్వండి. ఓకే సార్. వెంటనే పేషెంట్ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని బీపీ, షుగర్ టెస్ట్, అలాగే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించండి. అలాగే సార్. సార్ మా నారాయణకి ఏమైంది సార్? కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. వీక్నెస్తో పడిపోయాడు అనుకుంటాను. బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ రాశాను. రిపోర్ట్స్ అన్నీ వచ్చాక డయాగ్నోసిస్ చేస్తే కానీ పూర్తి ప్రాబ్లం తెలియదు. రిపోర్ట్స్ వచ్చాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఏంటి సార్, ఏం కాదు అన్నారు, ఎందుకు మా నారాయణ ఇలా సడన్ గా చనిపోయాడు? అదే అర్థం కావటం లేదు. జనరల్ వీక్నెస్తో చనిపోవటం నా కెరీర్లో ఇంతవరకు చూడలేదు. ఇతను ఎలా చనిపోయాడో నాకే అర్థం కావటం లేదు. నర్స్, సార్, ఇతని రిపోర్ట్స్ అన్ని తీసుకురండి. రిపోర్ట్స్ ఇక్కడే ఉన్నాయి సార్. రిపోర్ట్స్ అన్ని నార్మల్గానే ఉన్నాయి. ఈ రిపోర్ట్స్లో ఎలాంటి డిసీజు ఫైండ్ అవుట్ అవ్వలేదు. మరి ఇతను ఎలా చనిపోయాడు? ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. ఇతనికి ఏమై ఉంటుంది? అతనికి ఏమైందో నాకు బాగా తెలుసు సార్. నువ్వుండ్రా, నువ్వు నీ పిచ్చివాగుడును. నేను చెప్పేది నిజం బాబాయ్, పిచ్చివాగుడు కాదు, పచ్చి నిజం బాబాయ్. మీరుండండి, అతనేదో చెప్పాలనుకుంటున్నాడు, చెప్పనివ్వండి. సార్ మీకు తెలీదు, వాడు చెప్పేది అస్సలు నమ్మకండి. నమ్ముతానో నమ్మనో, ముందు అతన్ని చెప్పనివ్వండి. సార్, మా నారాయణ బాబాయ్ వారం రోజుల క్రితం ఒక కామపిశాచితో రాత్రంతా గడిపాడు. అలా గడిపిన వాళ్ళు ఇలా రోజు రోజుకి నీరసమైపోయి చనిపోయారు సార్. మా నారాయణ బాబాయ్ చనిపోవడానికి కారణం ఆ కామపిశాచే సార్. నాన్సెన్స్. నీకేమైనా బుర్రా బుద్ధి ఉందా? అంతరిక్షంలోకి అడుగుపెట్టే సైన్స్ డెవలప్ అయిన ఈ రోజుల్లో ఈ దయ్యాలు భూతాలు నమ్మడం ఏంటి? నువ్వు ఇంకా ఏ రోజుల్లో ఉన్నావు? సార్, మనం ఏ రోజుల్లో ఉన్నా అన్ని రోజుల్లో దయ్యాలు దేవుళ్ళు ఉంటారు సార్. మీరు నమ్మినా నమ్మకపోయినా మా నారాయణ బాబాయ్ చావుకు కారణం ఆ దయ్యమే సార్. నీతో వాదించి నా టైం వేస్ట్ చేసుకోలేను. నర్స్, సార్. ఇతని డెడ్ బాడీని వాళ్ళ రిలేటివ్స్కి అప్పచెప్పండి. అలాగే సార్. అలాగే ఇతని బ్లడ్ శాంపిల్స్ని ఎయిమ్స్ డాక్టర్స్కి పంపించండి. అలాగే సార్. అయ్యగారు, 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 కాఫీ తీసుకోండి అయ్యగారు. కాఫీ తీసుకోండి అయ్యగారు. అయ్యగారు, ఏమైంది అయ్యగారు? మీరు నీరసంగా కనిపిస్తున్నారు. ఏమైందో తెలియడం లేదు లక్ష్మి. చేతుల్లో బలం లేదు, కాళ్ళు కదపాలని అనిపించడం లేదు, బాడీ మొత్తం బరువుగా ఉంది. ఏదో శక్తి నరాలను లాగిపడుతున్న ఫీలింగ్ కలుగుతోంది. డాక్టర్కి ఫోన్ చేయమంటారా? అక్కర్లేదు, సాయంత్రం వరకు తగ్గకపోతే అప్పుడు చూద్దాం. ఈలోపు ఫ్రెష్ అప్ అవుతాను. అయ్యగారు, 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 అయ్యగారు లేవండి. ఈ రిపోర్ట్స్ అన్ని నార్మల్గానే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఇంతకు ముందు చేరిన నారాయణ రిపోర్ట్స్తో సిమిలారిటీ కనబడుతుంది.
రిపోర్ట్స్ నార్మల్గా ఉండి పేషెంట్ కండిషన్ సీరియస్గా ఎలా కనపడుతుందో అర్థం కావటం లేదు. నారాయణ లాగానే ఇతను కూడా చనిపోతాడా? లేదు, ఎట్టి పరిస్థితుల్లో మనం ఇతన్ని బతికించాలి. వెంటనే యాంటీబయాటిక్ ఇంజెక్షన్ డోస్ పెంచి మరీ ఇవ్వండి. సార్, ఆల్రెడీ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చాను సార్. ఇంకా ఇస్తే డోస్ పెరుగుతుంది. అయితే ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేయమంటావు? అర్జెంటుగా పోలీసులకు ఫోన్ చేయండి సార్. ఎస్, ఈ సమయంలో పోలీసులకు ఫోన్ చేయటమే కరెక్ట్. హలో హలో, ఇన్స్పెక్టర్ గారు, చెప్పండి డాక్టర్ గారు. మా హాస్పిటల్కి ఒక క్రిటికల్ కేసు వచ్చింది. ఓకే మీరు అర్జెంటుగా రావాలి సార్. ఓకే, ఇప్పుడే బయలుదేరుతాను. థ్యాంక్ యూ సార్, ఉంటాను. నమస్కారం సార్. నమస్తే, రండి రండి. బాగున్నారా? ఏంటి సార్ అర్జెంట్గా రమ్మని కాల్ చేశారు? ఇంతకీ మీరు చెప్పిన క్రిటికల్ కేసు ఏంటి? సార్, ఎగ్జాక్ట్గా 15 రోజుల క్రితం నారాయణ అనే పేషెంట్ మా హాస్పిటల్లో చేరాడు. అతని అన్ని రిపోర్ట్స్ చెక్ చేశాం, అన్ని నార్మల్గానే ఉన్నాయి. కానీ సడన్ గా అతను చనిపోయాడు. అతను ఎలా చనిపోయాడో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మళ్ళీ అలాంటి కేసే మా హాస్పిటల్కి వచ్చింది. నారాయణ పనిచేసిన గ్యారేజీ ఓనర్ సురేంద్ర ఇప్పుడు సేమ్ నారాయణకు వచ్చిన ప్రాబ్లంతోనే మా హాస్పిటల్లో చేరాడు. రోజు రోజుకి అతని పరిస్థితి విషమంగా అవుతుంది. అతన్ని కూడా మేము కాపాడలేమేమో అని భయంగా ఉంది. అందుకే కంగారు పడి మిమ్మల్ని పిలిపించాను. మీరే ఈ కేసును సాల్వ్ చేయాలి సార్. ఓకే, ఇంతకీ ఆ పేషెంట్ ఎక్కడున్నాడు? మా హాస్పిటల్లోనే ఉన్నాడు. రండి సార్, చూపిస్తాను. పదండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? కూకట్పల్లికి వెళ్ళాలి. లిఫ్ట్ ఇస్తారా? ఇంత అర్ధరాత్రి ఇక్కడ ఒంటరిగా? లవర్తో లాంగ్ డ్రైవ్కి వచ్చాను. మధ్యలో గొడవైంది. నా లవర్కి కోపం వచ్చి నన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు. ఇంత అందమైన అమ్మాయిని ఇలా అర్ధరాత్రి ఒంటరిగా వదిలేసి వెళ్తాడా? వాడికి ఏమైనా బుద్ధి ఉందా? సర్లే, ముందు కారెక్కు. థ్యాంక్ యూ. అయినా అలాంటి వేస్ట్ ఫెలోని ఎలా లవ్ చేశావు? మీలాంటి మంచి వాళ్ళు దొరక్క ఏంటి జోక్ చేస్తున్నావా? ప్రామిస్ చేసి చెప్తున్నా. వాడికన్నా ముందు మీరు పరిచయం అయి ఉంటే నేను మిమ్మల్నే లవ్ చేసేదాన్ని. మీలాంటి పడుచు పిల్లలు నాలాంటి ఏజ్డ్ పర్సన్ని లవ్ చేయడం సాధ్యమవుతుందా? వయసు శరీరానికే, మనసు కాదు. అయినా అర్ధరాత్రి ఆపదలో ఉన్నా నాలాంటి అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చే మీ మనసు నాకు బాగా నచ్చింది. ఏంటి వేళకోళమా? ఏ, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నువ్వు నాకు నచ్చావు. నేను నమ్మను. నన్ను నేను అర్పించుకుంటే నమ్ముతావా? ఏంటి నువ్వు మాట్లాడేది? నిజం, నాకు నువ్వు మనస్ఫూర్తిగా నచ్చావు. సార్, ఎంతో ఆరోగ్యంగా ఉన్న నేను ఆ రోజు రాత్రి ఆ అమ్మాయిని కలిసిన తర్వాతే రోజు రోజుకి ఇలా నీరసంగా మారిపోయి మరణానికి దగ్గరయ్యాను. సార్, నాకెందుకో ఆ అమ్మాయే కారణం అనిపిస్తోంది.
ఆ అమ్మాయిని వదిలిపెట్టద్దు సార్. ఆ అమ్మాయిని ఖచ్చితంగా పట్టుకోండి. ఇదే నా చివరి కోరిక. ఇదే నా చివరి కోరిక. హీ ఈస్ డెడ్. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి సార్? ఒకసారి ఇట్రండి. బాబు నువ్వు కూడా రా. ఏంటి సార్? ఈ గ్యారేజ్లో పనిచేసే నారాయణ మరణం మీద మాకు కొన్ని అనుమానాలున్నాయి. అతనంత సడన్ గా చనిపోవడానికి కారణం ఏంటో తెలియడం లేదు. అతనికి ఏమైనా దీర్ఘకాలిక వ్యాధి సమస్యలు ఏమైనా ఉన్నాయా? మీకు తెలిస్తే చెప్పండి. అలాంటివేమీ లేవు సార్. నారాయణ ఎప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండేవాడు సార్. అంత ఆరోగ్యంగా ఉండే అతనికి అనారోగ్య సమస్యలు ఏ కారణం చేత వచ్చుంటాయి? మా నారాయణ బాబాయ్ కొద్ది రోజుల క్రితం ఒక అమ్మాయితో కలిశాడు సార్. అప్పటి నుంచి ఇలా అయ్యాడు. అమ్మాయా? ఇంతకీ ఎవరా అమ్మాయి? కామపిశాచి సార్. కామపిశాచా? నీకేమైనా పిచ్చా? సార్ నేను చెప్పేది నిజం సార్. కోరికలు తీరకుండా చనిపోయిన అమ్మాయిలు దెయ్యాలుగా మారి అర్ధరాత్రులు బయటకు వచ్చి కనబడిన వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ చావుకు కారణమవుతారు. నారాయణ బాబాయ్ కూడా అలాగే చనిపోయాడు సార్. కానిస్టేబుల్, వీడెవడో పిచ్చివాళ్ళ ఉన్నాడు. మనం ఇంకొద్దిసేపు ఇక్కడే ఉంటే మనకు కూడా పిచ్చి పట్టేలా ఉంది. పదండి. సార్ హ్మ్? నేను అబద్ధం చెప్పట్లేదు సార్, నిజమే చెప్తున్నాను. నా మాట నమ్మండి సార్. కానిస్టేబుల్స్ సార్. పదండి. ఓకే సార్. అర్ధరాత్రి నారాయణకు సురేంద్ర గారికి కనిపించిన అమ్మాయి ఎవరై ఉంటుంది? అంత అర్ధరాత్రి ఆ అమ్మాయి వారిని లిఫ్ట్ అడగాల్సిన అవసరం ఏమై ఉంటుంది? ఎందుకు ఆ అమ్మాయి తెల్ల చీరలోనే ఉంది? ఆ అమ్మాయిని కలిసిన తర్వాత 1 వీక్కి ఎందుకు వాళ్ళు నీరసంగా తయారయ్యారు? అసలేం జరుగుతుంది? అంత కన్ఫ్యూజన్గా ఉంది. ఎంత ఆలోచించినా అంతు చిక్కడం లేదు, అర్థం కావడం లేదు. నాదో డౌట్ సార్. ఏంటా డౌట్? గ్యారేజ్లో భాస్కర్ చెప్పినట్లు నిజంగా ఆ అమ్మాయి దయ్యమై ఉంటుంది. ఏమయ్యా, వాడికంటే చదువు బుద్ధి రెండూ లేవు. వాడు దయ్యాలున్నాయని నమ్మాడంటే ఒక అర్థం ఉంది. ఒక బాధ్యతాయుతమైన పోలీస్ జాబ్ చేస్తూ నువ్వు కూడా దయ్యాల గురించి మాట్లాడుతున్నావంటే సిగ్గు అనిపిస్తుంది. మన డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నాం. నాకెందుకో అర్ధరాత్రి వాళ్ళతో గడిపిన అమ్మాయి దయ్యమై ఉంటుంది. ఎందుకంటే రాత్రిపూట తెల్లచీర కట్టుకొని ఎవరు అలా తిరగరు సార్. ఇందులో ఆలోచించడానికి ఏముంది? నేను పక్కాగా చెప్తున్నాను, ఆ అమ్మాయి ఖచ్చితంగా దయ్యం కాదు. నాకెందుకో ఇంకా ఇలా ఎవరైనా చనిపోయారేమో అనిపిస్తుంది. సరే, ఓ పని చేయండి. సిటీలో సేమ్ నారాయణ సురేంద్ర మాదిరిగా ఇంకా ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారేమో ఒకసారి మిగిలిన హాస్పిటల్స్కి వెళ్ళి తెలుసుకోండి. సార్. సార్, మీ అనుమానం నిజమే సార్. ఏంటి? సిటీలో ఈ విధంగా చనిపోయిన వాళ్ళు ఇంకో 3 ఉన్నారు సార్. వాట్? నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే సార్. అయితే మనం వెంటనే డాక్టర్ని కలవాలి. డాక్టర్ గారు, సిటీలోని హాస్పిటల్స్ అన్నిట్లోనే ఎంక్వైరీ చేశాం. నారాయణ సురేందర్ లాగానే ఇంకో 3 కూడా చనిపోయారు. వాళ్ళు కూడా వీరిద్దరు లాగానే ఏజ్డ్ పర్సన్స్. జనరల్గా వయసు మళ్ళిన వాళ్ళకి వచ్చే ఇమ్యూనో డెఫిషియన్సీ వల్ల ఈ మరణాలు సంభవించాయంటారా? ఎస్ఐ గారు, ఇమ్యూనో డెఫిషియన్సీ వల్ల వచ్చిన మరణాలు కాదు. నిజం చెప్పాలంటే ఏ కారణం చేత చనిపోతున్నారో ఎయిమ్స్ వైద్యులకు కూడా అందలేదు. ఆలోచిస్తుంటే ఇదేదో కొత్త రకమైన వ్యాధులు అనిపిస్తుంది. ఇంకా ఈ వ్యాధికి చాలా మంది బలైపోతారంటారా? దీని వెనక మిస్టరీ రివీల్ కాకపోతే మీరన్నదే నిజం కావచ్చు. ఓకే డాక్టర్, ఆ మిస్టరీని రివీల్ చేసే పనిలో మేముంటాం. ఈలోపు మీకు ఈ మరణాలకు సంబంధించి ఏ క్లూ దొరికినా సరే వెంటనే కాల్ చేసి చెప్పండి. షూర్ సార్.
సిటీలో ఇప్పటి వరకు ఇలా మిస్టీరియస్గా మరణించిన వాళ్ళందరిలో ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే చనిపోయిన వాళ్ళందరూ అబౌవ్ 45 years వాళ్లే, ఎవ్వరూ యూత్ కాదు. నిజంగా ఈ హత్యలన్నీ ఓ అమ్మాయే చేస్తుందంటే ఎందుకు ఏజ్డ్ పర్సన్స్నే టార్గెట్ చేస్తుంది? దీని వెనక బలమైన కారణం ఏదో ఉంది. ఏమై ఉంటుంది? వాళ్ళందరూ ఏదైనా జబ్బు చేసి మరణిస్తున్నారు అంటే అది లేదు. అందరూ ఆరోగ్యవంతులే. ఎబోలా లాంటి ఏదైనా భయంకరమైన వైరస్ దాడా ఇది? ఈ కేసులో చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఒకవేళ నిజంగా ఏదైనా కొత్త వైరస్ దాడి జరిగితే అది అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి జరగాలి. పర్టికులర్గా ఏజ్డ్ పర్సన్స్ పైన ఎందుకు జరుగుతుంది? ఎలాగైనా ఈ కేసు మిస్టరీని ఛేదించాలి. ఇప్పటికే మీడియాలో వచ్చిన స్టేట్మెంట్స్ వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురై రాత్రిపూట ఇళ్లలోంచి బయటికి రావడానికి భయపడిపోతున్నారు. పైనుంచి నాపై చాలా ప్రెజర్ కూడా ఉంది. ఆల్రెడీ సీఐ సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చారు. ముందు అర్ధరాత్రి తిరిగే అమ్మాయిని పట్టుకుంటే ఈ కేసు వెనుకున్న మిస్టరీ వీడిపోతుంది. కానిస్టేబుల్స్ సార్. నా దగ్గర ఒక ఐడియా ఉంది, జాగ్రత్తగా వినండి. అలా చేస్తే రిస్క్ అవుతుంది సార్. రిస్క్ చేస్తేనే ఏ కేసులో అయినా ఒక రిజల్ట్ వస్తుంది. తేడా వస్తే ప్రాణాలకే ప్రమాదమేమో ఒక్కసారి ఆలోచించండి సార్. డ్యూటీలో చేరినప్పుడే ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నాను. ఒకవేళ డ్యూటీ కోసం ప్రాణం పోయినా ఆ మరణం గౌరవంగా ఉంటుంది. ప్రాణం పోయినా పర్వాలేదు, ఆ అమ్మాయిని పట్టుకుని తీరతాను. ఆపండి. ఏంటో చెప్పు. లిఫ్ట్ కావాలి. రా, ఎక్కు. లిఫ్ట్ అడగగానే ఇచ్చారు. నీలాంటి అందమైన అమ్మాయి అడిగితే ఏదైనా ఇస్తాను. ఇలా అడగక ముందే ఇచ్చే మగాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా అడగంగానే ఇచ్చే ఆడాళ్ళంటే చాలా ఇష్టం. మన ఇద్దరి అభిప్రాయాలు ఇంత త్వరగా కలుస్తాయని నేను అస్సలు ఊహించలేదు. నేను కూడా. సరే, టైం వేస్ట్ ఎందుకు, సరసంలో దిగిపోదాం రా డియర్. నేను ఆల్రెడీ రెడీలోనే ఉన్నాను. అవునా? సిటీలో మిస్టీరియస్ గా జరిగిన హత్యలకి నువ్వే కారణం అన్నమాట. అవును, నేనే చంపేస్తున్నాను. ఇంజెక్షన్ ఇచ్చి మరీ చంపేస్తున్నాను. ఇంతకీ ఏంటా ఇంజెక్షన్? ఏంటా? మనుషుల ప్రాణాలు తీసే మారణాయుధం ఆ ఇంజెక్షన్. అంటే పాయిజనా? కాదు, పాయిజన్ కంటే ప్రమాదకరమైన సెల్ఫ్ డిస్ట్రాక్ట్ ఇంజెక్షన్. ఈ ఇంజెక్షన్ ఇస్తే మనిషిలోని బాడీ సెల్స్ స్లోగా డెత్ సెల్స్ గా మారి చివరికి ఆ మనిషి భయంకరంగా చచ్చిపోతాడు. ఆ ఇంజెక్షన్ నీకెక్కడ దొరికింది? ఎక్కడో దొరకడం ఏంటి? ఆ ఇంజెక్షన్ ని మానవ రూపంలో ఉన్న మృగాల్ని చంపడానికి నేనే తయారు చేశాను. నువ్వు తయారు చేసావా? అవును, నేనే తయారు చేశాను. ఇంతకీ నువ్వు సైంటిస్ట్ ని. వాట్?
సైంటిస్ట్వా? అవును, సైంటిస్ట్నే. సెల్యులర్ మైక్రోబయాలజీలో పిహెచ్డి చేశాను. అమెరికాలో శాస్త్రవేత్తగా అపాయింట్మెంట్ లెటర్ కూడా వచ్చింది. ఇంకో వారం రోజుల్లో అమెరికా వెళ్ళబోతుండగా జరిగిన దారుణం నేను ఈ హత్యలు చేయడానికి కారణమైంది. శాస్త్రవేత్తగా అమెరికాకు వెళ్లాల్సిన నువ్వు ఇలా సైకోగా మారడానికి కారణం ఏంటి? సార్, మా అమ్మా నాన్నలు 2 సంవత్సరాల క్రితమే ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అమ్మా నాన్నలు చనిపోయాక నాకున్న ఏకైక ఫ్యామిలీ నా చెల్లెలు ఒక్కతే. నా చెల్లెలంటే నాకు ప్రాణం. ఆ రోజు నా చెల్లెల బర్త్డే. అప్పుడు ఏం జరిగిందంటే, హ్యాపీ బర్త్డే మీనా. పుట్టి చాలా సేపు అవుతుంది. ఇప్పుడు ఆ విషయం చెప్పేది? సారీ మీనా, రాత్రి ల్యాబ్లో లేట్ అయింది, అందుకే విషెస్ చెప్పలేకపోయాను. నువ్వు ప్రయోగాల్లో పడిపోతే నీకెవ్వరూ గుర్తుకురారు, ఆఖరికి నేను కూడా. సారీ చెప్పాను కదా. సారీ చెప్తే సరిపోతుందా? సరిపోదు, అందుకే నీకు బర్త్డే గిఫ్ట్ కూడా తెచ్చాను. ఇదిగో. థ్యాంక్స్ అక్క. ఎలా ఉంది? వావ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అక్క, నా ఫ్రెండ్స్ అందరు పార్టీ అడిగారక్క. పార్టీ ఇస్తానని వాళ్ళకి ప్రామిస్ కూడా చేశాను. ప్లీజ్ అక్క. ఎక్కడ పార్టీ? అవుట్స్కట్స్ లో ఉన్న ప్రగతి రిసార్ట్స్ లో. అంత దూరమా? వద్దు. ప్లీజ్ అక్క. ఇంకో వారంలో మనం అమెరికా వెళ్ళిపోతాంగా. మళ్ళీ ఇండియాకి వస్తామో రామో తెలీదు. ఇప్పుడున్న ఫ్రెండ్స్ ని కలుస్తామో లేమో కూడా తెలీదు. అందుకే ఈ బర్త్డే పార్టీ. ప్లీజ్ అక్క, ఒప్పుకో అక్క. సరే, సాయంత్రం త్వరగా వస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. అక్క, పార్టీ మొదలయ్యేది సాయంత్రం. ఇప్పుడైతే ఏమంటావే? 10 o'clock వచ్చేస్తాను. సరే, 10 o'clockకి 1 minute లేట్ అయినా ఊరుకోను. మా మంచి అక్క. మీనా, మనీ ఏమైనా కావాలా? ఆల్రెడీ ఏటీఎం నుంచి డ్రా చేశాను. బాయ్ అక్క. బాయ్. ఏంటమ్మా, ఏమిటి ప్రాబ్లం? నా స్కూటీ స్టార్ట్ కావడం లేదు అంకుల్. నారాయణ, సార్. ఆ ప్రాబ్లం ఏంటో చూడు. అలాగే సార్. సార్, ఇంజిన్ ప్రాబ్లం ఉంది సార్. అలాగా? స్టార్ట్ అవడం చాలా కష్టం సార్. అంకుల్, స్కూటీ స్టార్ట్ అవ్వకపోతే నేను ఇంటికి వెళ్ళడం చాలా కష్టమవుతుంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇంటి దగ్గర మా అక్క చాలా కంగారు పడుతుంటుంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఎందుకమ్మా మమ్మల్ని చూసి అంత కంగారు పడుతున్నావు? కుర్రాళ్ళైతే ఎక్కడానికి భయపడాలి, కానీ మాలాంటి ఏజ్డ్ వాళ్ళతో భయం ఎందుకు? అది కాదు అంకుల్. నువ్వు ఇంకేం మాట్లాడకుండా కారెక్కు. మీ ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను. పదమ్మా. రామ్మా, వెళదాం. వస్తున్నాను అంకుల్.
సార్ ఈ అమ్మాయి మన మీద రేపొద్దున పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే? సరే ఒక ప్లాన్ చేయి, ఆ అమ్మాయిని ఎక్కడి చంపేసాయి, అర్థమైందా? అలాగే. పద. ఎవరో దారుణంగా రేప్ చేసి చంపినట్టున్నారు. చనిపోయిన ఆవిడ మీకేమవుతుంది? నా చెల్లెలు సార్. ఇది ఎవరు చేసి ఉంటారు? మీకెవరి మీద ఏదైనా అనుమానం ఉందా? లేదు సార్. కానిస్టేబుల్ సార్. శవాన్ని పోస్ట్ మార్టం పంపించండి. సార్. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందే. మీనా, నిన్ను దారుణంగా రేప్ చేసి చంపిన వీళ్ళని రోజు రోజుకి కృంగి కృషించేలా చంపి నీ ఆత్మకి శాంతి చేకూరుస్తాను. పైనుంచి నువ్వు చూస్తూ ఉండు మీనా, వీళ్ళ చావు ఎంత భయంకరంగా ఉంటుందో. నా చెల్లెల్ని దారుణంగా రేప్ చేసిన ఇద్దరిని నా చెల్లెలి మొబైల్ ద్వారా కనిపెట్టాను. ఎంతో భవిష్యత్తున్న నా చెల్లిని
అలా కిరాతకంగా రేప్ చేసిన వాళ్ళని అంతకన్నా దారుణంగా చంపాలని భయంకరమైన ఇంజెక్షన్ ని తయారు చేశాను. ఆ ఇంజెక్షన్ ని అదును చూసి వారికి వేయడానికి వారిపై రెక్కి నిర్వహించాను. ఆ చూడు, ఆ వీల్ అలైన్మెంట్ చేసిన తర్వాత ఆ కారు వాళ్ళ ఇంటికి పంపించేసాయి, సరేనా? అలాగే సార్. అలా రెక్కి నిర్వహించిన నేను సమయం చూసుకొని ఆ ఇద్దరిని కావాలనే ట్రాప్ చేసి రొమాన్స్ లోకి దించి నేను తయారు చేసిన భయంకరమైన ఇంజెక్షన్ వేసి చంపేశాను. ఆ ఇంజెక్షన్ వాళ్ళ బాడీలోకి వెళ్ళిన తర్వాత సెల్స్ కొద్ది కొద్దిగా చంపేసి వాళ్ళ మరణానికి కారణమయ్యాను. సరే, నీ చెల్లెల్ని చంపినందుకు వాళ్ళిద్దరి మీద పగ సాధించావు. కానీ అమాయకులైన ఇంకో ముగ్గురికి అదే ఇంజెక్షన్ ఇచ్చి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను చంపింది అమాయకుల్నేం కాదు. ఆ ముగ్గురు కూడా చనిపోయిన ఆ ఇద్దరు లాంటి వారే. అమాయక ఆడపిల్లల్ని ట్రాప్ చేయాలనుకున్న వారే. ఎవరైతే అమ్మాయిల్ని అవసరం తీర్చే వస్తువుగా చూడాలనుకున్నారో వాళ్ళందర్నీ చంపాలని డిసైడ్ అయ్యాను. నాకు అదృష్టం లేదు, అందుకే మీకు దొరికిపోయాను. మంచితనం ముసుగు వేసుకొని అమ్మాయిల జీవితాలతో ఆడుకునే ముసలి వెధవల్ని ఇక చంపలేనేమోనని బాధగా ఉంది. నీలాంటి వాళ్ళు ఇలా చంపుకుంటూ పోతే మాలాంటి పోలీసులు పట్టుకోలేరని ఎలా అనుకున్నావు? కానిస్టేబుల్స్, సార్. ఈ అమ్మాయిని సెల్లో వేయండి. ఓకే సార్, పదండి. చూశారు కదా, సమాజానికి ఉపయోగపడే శాస్త్రవేత్త తనకు అన్యాయం జరిగిందని ఎంతో భయంకరమైన ఇంజెక్షన్ తయారు చేసి ఎలా పగ సాధించిందో. నేరస్తులారా, అన్యాయం చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. మీరు చేసే పాపం అంతే వేగంగా మీ మీద పగ సాధించడానికి సిద్ధంగా ఉంటుందని గ్రహించండి. ఎవరు ఏ కారణం చేతనైనా ఎదుటి మనిషిని చంపడం నేరం. అలా నేరం చేసిన వాళ్ళు మా చట్టం చేతుల్లో తప్పక శిక్ష అనుభవిస్తారు. జై హింద్.